అయ్యో నువ్వు లక్షావతిలాగే ఉండాలమ్మా, భిక్షావతిలా కాదు. నోర్మై మీనా, చద్దన్న ఉంటే వాడి మొహాన తగలే, అది కూడా గేటు బయట పెట్టు. అమ్మా రేయ్, ఇంకోసారి అమ్మ అన్నావంటే అప్పుడు అలకర విరిగెల కొడతాను. ఈ కళ్ళజోడెక్కడో చూసినట్టుందే. ఆ కళ్ళజోడు ఓనర్ పేరు లక్షలు మింగినోడు. పార్కులో పడుకునేవాడు, పల్లీలు తినేవాడు. ఇప్పుడు కొత్త పేరు, గుడి ముందు అడుక్కు తినేవాడు. రే మనోజ్, నేనేనమ్మా. రే ఏంట్రా ఇది? దొరబాబులా ఉండే నువ్వేనా? ఇప్పుడు బురదలో దొరలే బాబులా ఉన్నాడా? ఏమైందిరా నీకు? వీడితో గొడవ పడ్డావా? నీ బట్టలు ఇలా మార్చాడా? ఇలా అయ్యావేంట్రా? అయినా ఈ మసెక్కడిదిరా? మసేసియా. బాలు ఏంట్రా, ఉద్యోగం దొరక్క వీడికి మతి చెలించిందా? డబ్బడమా డబ్బడమా. ఏయ్, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా తమ్ముడు భార్య మా ఇంటికి రావడం కోసం కారు తీసుకురమ్మని ఫోన్ చేసింది. నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పిలవదు. నేనే పిలిచాను. నా కూతురికి లేనిపోని మాయ మాటలు చెప్పి మళ్ళీ ఆ నరకంలోకి తీసుకెళ్దామని చూస్తున్నావా? నడవరా బయటికి. డాడీ, నేను నా హస్బెండ్ తో కలిసి మా అత్తగారింటికి వెళ్తున్నాను. అసలు ఎవరెవరికో గొడవలైతే నేను నా హస్బెండ్ వదిలేసి ఉండడం ఏంటి? నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వెళ్ళనివ్వను. నేనుండగా ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. రా. పద.